తెలంగాణలో రెండో యాదాద్రిగా పిలిచే కొడవుటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పునరుద్ధరణ కోసం 86 కోట్ల 30 లక్షల రూపాయలు నిధులు వేచించారన్నారు. అందులో 12 కోట్ల 15 లక్షల ఆలయ పునరుద్ధరణకు, 74 కోట్ల 15 లక్షల రూపాయలను అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు.